నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ వినియోగంపై అధికారుల స్పెషల్ ఫోకస్. వాణిజ్య అవసరాల కోసం వాడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ. జిల్లాలో గ్యాస్ కొరత లేదని కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. ప్రభుత్వాల విధానాలతో అన్నదాతలకు తీవ్ర ఇక్కట్లు. అధైర్యానికి గురి కాకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని మాజీ మంత్రి జోగురామన్న సూచన. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబానికి పరామర్శ. పట్టణంలో గృహ వినియోగానికి కేటాయించిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాణిజ్య సముదాయాల వద్ద దుకాణదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐబి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఇతర వ్యాపార సంస్థల్లో వినియోగించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐబి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఇతర వ్యాపార సంస్థల్లో వినియోగించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమే కాకుండా ప్రజల ప్రాణ భద్రతకు కూడా ముప్పు కలిగిస్తాయని తెలిపారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం వల్ల గ్యాస్ లీకేజీ, అగ్ని ప్రమాదాల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇకపై ఎవరైనా గృహ వినియోగ గ్యాస్ను వాణిజ్య ప్రయోజనాలకు అక్రమంగా వినియోగిస్తున్నట్టు గుర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఇటువంటి అక్రమ వినియోగం గమనించినట్లయితే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాజ భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్ఐలు నాగనాథ్, అశోక్, అఖిల్, పోలీస్ సిబ్బంది, హోటల్ యజమానులు, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, అన్నదాతలు ఆత్మస్థైర్యంతో ఉంటూ ముందుకు సాగాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. ఇటీవల ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లీబీ గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇటీవల ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లీబీ గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, వారికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. పంట కొనుగోళ్లలో నిబంధనల కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అన్నదాతల సంక్షేమాన్ని విస్మరిస్తూ వారిని ఇక్కట్లకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతుల కష్టాలు దూరమయ్యేలా సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 19వ తారీఖు ఉగాది రోజున మన ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లీ గ్రామ రైతు తూడం గణపతన్న గారు పంటలు వండక ఆశించినటువంటి హీల్డ్ రాకుండా, దిగుబడి రాకుండా, పండేటువంటి పంటల్ని మార్కెట్ తీసుకుపోతే కొనే నాతుడు లేక తేమ పేరుతోటి, నాణ్యత పేరుతోటి అనేక రకాల ఇబ్బందులతోటి తను నవంబర్ 18వ తారీఖు నాడు ఆదిలాబాద్ అగ్రికల్చర్ మార్కెట్లో మాట్లాడిన మాటలు క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఆ రోజే చెప్పిండు, నేను కౌలు కట్టుకున్నా, నేను కౌలు రైతుతో పాటు కొంత సంత భూమి ఉంది. తన నోటితో చెప్పిండు. 3,70,80,000 తను చెప్పిండు. 18 ఎకరాలు పట్టిండు. అంత 14. మీరు వచ్చి చూసుకోవచ్చు. ఇవాళ కౌలు రైతుకు రైతు భరోసా ఇస్తాను, పట్టదారికి ఇస్తాను చెప్పిండు. తన ఆశ పాపం, నేను కూడా కౌలు రైతునే, నాకు కూడా రైతు భరోసా వస్తుంది, నేను ఎవరిని పట్టినా పట్టదారికి వస్తానని చెప్తున్నానని చెప్పి అట్లా మోసిపోయింది. రుణమాఫీ అయితే అని చెప్పిండు. 2 లక్షలు అందరికీ వేస్తామని చెప్పిండు. ప్రతి ఒక్కరికి 2 లక్షల వరకు ఎందరికి ఉన్నదో 2 లక్షలకు ఎక్కువ ఉంటే మీరు కట్టుకోవాలా, 2 లక్షల వరకు నేను బ్యాంకులో జమ చేస్తాను చెప్పి ఆ రుణమాఫీ రాలేదు. కేసీఆర్ 10 ఇస్తున్నాడు, నేను 15 ఇస్తాను చెప్పిండు. ఆ 15 లేదు,
12 చేసిండు. కేసీఆర్ 18 విడతలు ఇచ్చిండు. 9 ఏళ్ళల్లో 9.5 ఏళ్ళల్లో 18 కిస్తులు ఇచ్చిండు. ఇప్పటికి 3 ఎగ్గొట్టిండు, 2 ఇచ్చిండు. అది ఒకటి ఎంపీ ఎలక్షన్. అంతకుముందు స్టార్టింగ్లో ప్రభుత్వం పోయినప్పుడు మనమే డబ్బులు జమ ఉంటే గవర్నమెంట్ మారింది, కానీ డబ్బులు అప్పుడు హరీష్ రావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు 7,000 కోట్లు జమ పెడితే 7,500 కోట్లు అది ఇచ్చిండు. ఇవన్నీ కూడా ఏమైందంటే ఇలా రైతుకు సకాలంలో విత్తనాలు లేవు, ఎరువులు లేవు. ఏదో కష్టపడి పండించుకుంటే మార్కెట్లో కొనే నాతుడు లేడు, రైతు భరోసా లేదు, రుణమాఫీ కాలే, యూరియా దొరకదు. ఇవన్నీ బాధలు భరించలేక ఇలా చూడం గణపతి అన్న చనిపోయిండు. ఆ కుటుంబానికి ఖచ్చితంగా ముందే హెచ్చరిక చేసిండు. మాట్లాడిన క్లిప్పింగ్స్ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గారికి తెలుసు, స్థానిక ఎమ్మెల్యేకి తెలుసు, స్థానిక ఎంపీకి తెలుసు. మనమందరం కలిసి ఈ రైతు కుటుంబాన్ని ఆదుకుందాం. ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడదాం. ఖచ్చితంగా రైతు చెప్పిండు, హెచ్చరిక చేసిండు అని ప్రభుత్వాలు పట్టించుకోలే. ఇది చూడం గణపతి యొక్క రైతు ఆత్మహత్య కాదు, ఇది 2 ప్రభుత్వాలు కలిసి హత్య చేసినాయి. ఇది 2 ప్రభుత్వాల హత్యనే. తప్పకుండా ఈ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళని ఎంతైతంత 2 ప్రభుత్వాల మీద ఫైటింగ్ చేస్తాం, చట్టబద్ధంగా కొట్లాడతాం. మేమే స్వయంగా కేసు వేపిస్తాం, ప్రైవేట్ కేసు. నేను ఇప్పుడే కొడుకు ప్రవీణ్ చెప్పిన అన్ని బాధలకు వెళ్ళి నేను వకీలు మేమే పెట్టిస్తాం. మళ్ళీ మా పార్టీ పరంగా కూడా మొన్ననే రుణమాఫీ కానటువంటి రైతులందరికీ కూడా కోర్టులో కేసు వేస్తున్నాం. తప్పకుండా కేసు గెలాలని చెప్పి ఆశిస్తున్నాం. ఇవన్నీ జరుగుతాయి. జరుగుతానికి కొద్ది ఆలస్యమైనా మీరు అధైర్యపడద్దు, ఆందోళన చెందద్దు. అన్నా గిట్ట అయిపోతుందని చెప్పి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కరెక్ట్ కాదు. మన కుటుంబాలు ఒక కుటుంబ యజమానిగా కోల్పోతే కుటుంబం ఉన్నటువంటి వాళ్ళు ఎంత బాధపడతారు. ఇటువంటి చూడండి గణపతి అన్న చేసుకున్నది ఇంకొక రైతుకు రావద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మా తరపున మేము మీకు కోరుతున్నాం, మీకు ధైర్యాన్ని ఇస్తున్నాం. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా 24 గంటలు బీఆర్ఎస్ పార్టీ జోగు రామన్న నాతో పాటు నాయకులు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీ బాధల్లో మేము వస్తాం, మీ కష్టాలు తీర్చడంలో మేము మీ అండగా ఉంటాం. కానీ ఇటువంటి అనవసరంగా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి నేను రైతులందరికీ విజ్ఞప్తి. శ్రీ సేవాలాల్ దీక్ష మహాపాదయాత్ర శనివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. దీక్షా గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ కొత్తపల్లి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు బంజారా కులస్తులు ఘన స్వాగతం పలికారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ యాత్రలో పాల్గొన్నారు. సేవాలాల్ పాటలు ఆలపిస్తూ భక్తులు పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పౌరాదేవి వరకు పాదయాత్ర కొనసాగుతుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. ఆధ్యాత్మిక మార్గంలోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. సన్మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక బాటలో పయనించాలని సూచించారు. ఈరోజు 41 రోజుల దీక్ష అనంతరం శంకర్ లోధి నుంచి పౌరాదేవి మహారాష్ట్ర వరకు కూడా ఈరోజు గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క ఆశీర్వాదంతో, వారి యొక్క ఆధ్వర్యంతో, వారు వ్యవస్థాపకులు యొక్క దీక్ష గురువు కాబట్టి ఈ యొక్క యాత్ర శంకర్ లోధి నార్నూర్ మండలం నుంచి పౌరాదేవి మహారాష్ట్ర వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రతి ఒక్క భక్తులు, సేవాలాల్ మహారాజ్, సేవాదాస్ భక్తులు అందరూ తండోపతండాలు వేలాదిగా ఈరోజు ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్ర వరకు కూడా
ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది, ఈ యొక్క పాదయాత్ర. కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి లంబాడి సోదరులందరూ గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క యాత్ర కంటిన్యూ అయిన గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ యొక్క ఆశీర్వాదంతో, రామరావు మహారాజ్ యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క యాత్ర సాగుతుంది. కాబట్టి బంజారా సోదరులు, లంబాడ సోదరులు అందరూ సుఖశాంతులు చల్లగా ఉండాలని చెప్పేసి కూడా అందరూ కోరు. జిల్లాలో సోయాబీన్ కొనుగోళ్లకు సంబంధించి రైతులకు చెల్లింపులు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పంటల సాగు లేదా ఇతర సమస్యలపై వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులను సంప్రదించి తగిన సలహాలు పొందాలని సూచించారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న రైతులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం అందిస్తున్న టెలి మానస్ హెల్ప్ లైన్ 14416 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ నంబర్కు కాల్ చేసి నిపుణులైన కౌన్సిలర్ల ద్వారా ఉచిత సలహాలు పొందవచ్చని తెలిపారు. గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఈ సేవలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఆదిలాబాద్ గ్రామీణ మండలం అర్లీబీ గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి ఆత్మహత్య ఘటనపై స్పందించిన కలెక్టర్, గత నవంబర్ 18, 2025న గణపతి తీసుకువచ్చిన సోయాబీన్లో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఆరబెట్టి మళ్లీ తీసుకురావాలని అధికారులు సూచించినట్లు తెలిపారు. అనంతరం 40 క్వింటాళ్ల సోయాబీన్ను 2,13,120 రూపాయలకు కొనుగోలు చేసినట్లు వివరించారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల పేర్లపై 27 క్వింటాళ్లు కొనుగోలు చేసి మొత్తం 81 క్వింటాళ్ల సోయాబీన్కు సంబంధించిన మొత్తం చెల్లింపులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చర్యలు ప్రారంభించామని తెలిపారు. 3 మెన్ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ జరిపించి నివేదిక ఆధారంగా నిబంధనల ప్రకారం పరిహారం అందేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇచ్చిందని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు 5,000 కోట్లు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు 5,000 కోట్లు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. రేషన్ కార్డు గల ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా పథకం ప్రవేశపెట్టడం రాష్ట్రానికి గర్వకారణమని, దీని ద్వారా పేద కుటుంబాలకు భరోసా కలుగుతుందని అన్నారు. ఏటీసీ కేంద్రాల్లో చదువుతున్న ఐటీఐ విద్యార్థులకు నెలకు 2,000 రూపాయల స్టైఫండ్ అందించనున్నట్లు తెలిపారు. టాటా సంస్థ సహకారంతో ఆదిలాబాద్, ఊట్నూర్ ఐటీఐ కళాశాలల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించడం హర్షణీయమని అన్నారు. సాత్నాల ప్రాజెక్టుకు 1 కోటి, మత్తడివాగు ప్రాజెక్టుకు 4.62 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ముఖ్యంగా సిఆర్ఆర్, చనాకా, కొరాటా బ్యారేజ్ పనులకు 177.54 కోట్లు కేటాయించగా అందులో 90 కోట్ల రూపాయలు భూసేకరణకు, 87 కోట్లు నిర్మాణాలకు వినియోగించినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా సుమారు 50,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బండి దేవిదాస్చారి, జనరల్ సెక్రటరీ గౌలి సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి సిరాజ్, ఏఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కొండూరి రవి, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు మరి గత సంవత్సరం చూసినట్టయితే 1,04,000 కోట్లు మరి సంక్షేమానికి పెడితే ఈసారి 40% అదనంగా అంటే 1.49 lakh crores ఈసారి మళ్ళీ బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఈ విషయాలన్నీ చూస్తూ ఉంటే ఆదిలాబాద్లో కూడా ఆదిలాబాద్ ప్రజల యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ప్రతి మనిషి యొక్క తలసరి ఆదాయం దాదాపు 2,45,000కు చేరుకోవడం అనేది జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు మరి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చెనాక కోట కావచ్చు, మత్తడిబాగు కావచ్చు, సాత్నాల కావచ్చు, వీటన్నింటి కూడా చెనాక కోట ఏదైతే సిఆర్ఆర్ గారి పేరు మీద సిఆర్ఆర్ బ్యారేజ్ అని పెట్టడం జరిగిందో దానికి దాదాపు 177,54 లక్షల కేటాయించడం జరిగింది. దీంట్లో అంటే ల్యాండ్ అక్విజిషన్కు ఒక 80 కోట్లు, 90 కోట్లు ల్యాండ్ అక్విజిషన్స్కు, ఇంకొక 87 కోట్ల రూపాయలతోటి సివిల్ వర్క్స్ తీసుకొని ఏకకాలంలో దాదాపు 50,000 ఎకరాలకు నీరు అందించేటువంటి ఒక పథకాన్ని మరి తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి గతంలో కూడా
10 సంవత్సరాలు పూర్తి చేయనటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శించడం అనేది జరిగింది. కానీ ఒక నయా పైసా కూడా, అంటే ఒక 100 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్కు తీసుకొస్తే ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది అని చెప్పి తెలిసినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ప్రాజెక్టు వెనుకబడిందే తప్ప ఈరోజు పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక 177 కోట్ల 54 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో ఖర్చు చేయడానికి ల్యాండ్ అక్విజిషన్కు, అదేవిధంగా టేలెండ్లో ఉన్నటువంటి ప్రతి ఆయకట్టుకు కూడా నీరందించే విధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి ఏ ప్రభుత్వానికైనా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీలలో ఒకటి సంక్షేమం, రెండవది ఎడ్యుకేషన్, మూడవది హెల్త్. ఈ హెల్త్ కొరకు కానీ అదేవిధంగా సంక్షేమం కొరకైతే నిధులు బాగానే కేటాయించినటువంటి విషయం మనకు తెలుసు. ఎడ్యుకేషన్ విషయంలో కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయలు మరి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ని ఏర్పాటు చేయాలని చెప్పి, అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రతి జిల్లాలో ఉండాలన్న ఉద్దేశంతో ఏటీసీల ద్వారా మరి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఐటీఐలలో మరి టాటా సంస్థతోటి కొలాబరేషన్లో ఈరోజు దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోత్ నియోజకవర్గం, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐటీఐ కావచ్చు, మరి ఊట్నూరులో ఉన్నటువంటి ఐటీఐకు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో మరి కోర్సెస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. భగత్ సింగ్ స్ఫూర్తితో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల సాధన కోసం పోరాడాలని భారత విద్యార్థి ఫెడరేషన్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య, సిఐటియు, టిఏవిఎస్, ఐద్వా తదితర ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మార్చి 23న సాయంత్రం 5 గంటలకు సిఐటియు జిల్లా కార్యాలయం నుండి భగత్ సింగ్ చౌక్ వరకు స్వతంత్ర ఉద్యమ అమరవీరుల ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. 22 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్రం, సమసమాజం కోసం పోరాడి ఉరికొయ్యలపై వీరమరణం పొందిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలని, గంజాయి, డ్రగ్స్ను నిర్మూలించాలని, సామ్రాజ్యవాదం నశించి సమసమాజం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువజనులు, దేశభక్తి గల పౌరులందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, ఐద్వా జిల్లా కార్యదర్శి మంజుల, టిఏవిఎస్ జిల్లా కార్యదర్శి ఆర్త్రం కిష్టు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రేసు సురేందర్ తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ, సిఐటియు, ఐద్వా, టిఏవిఎస్, టిఏజిఎస్ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు నూనుగు మీసాల వయసులో భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనందరి కోసం ప్రాణాలు అర్పించిన వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతి కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు సిఐటియు జిల్లా కార్యాలయం నుండి భగత్ సింగ్ చౌక్ వరకు ర్యాలీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువజనులు, సామాజిక బాధ్యత కలిగిన భారతీయ పౌరులందరూ ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలనేది మేము కోరుతూ ఉన్నాం. ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ దాస్య శృంఖలాల్ని పెంచడం కోసం, భారతావని స్వాతంత్ర్యం కోసం 22 ఏళ్ల చిరు ప్రాయంలోనే మనందరి కోసం ప్రాణాలు అర్పించారు. నేటికి ఆ స్వాతంత్రోద్యమ వీరుల ఆశయాలు అలాగే మిగిలిపోయిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ విద్య, వైద్యము, ఉపాధి అవకాశాలు అందరికీ అందుబాటులో లేకుండా పోతున్నాయి. ప్రభుత్వాల వైఫల్యాల ఫలితంగా అనేక మంది విద్యార్థులు, యువజనులు విద్య, ఉపాధికి నోచుకోలేని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి ఆ స్వాతంత్రోద్యమ అమరవీరుల ఆశయాల సాధన కోసం, భారతదేశంలో పుట్టిన ప్రతి పిల్లాడికి విద్య కోసం, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి కోసం, అదేవిధంగా ఈ గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం రేపు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా తలమడుగు మండలం కోసాయి ఆదివాసీ గూడెంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ
స్థానికులకు అడవుల అవసరం, అడవుల వల్ల మానవాళికి కలిగే ప్రయోజనాలు, అడవులను ఎలా సంరక్షించుకోవాలి అనే విషయాలను వివరించారు. అడవులు జీవ వైవిధ్యానికి నిలయమని, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అడవులు జీవ వైవిధ్యానికి నిలయమని, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అడవులను సంరక్షించడం తమ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కోసాయి అడవిలో లింగంపల్లి కృష్ణ తీసిన సుమారు 250 రకాల వివిధ పక్షి జాతుల ఫోటోలను ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శించారు. ఈ చిత్రాలను గూడెం పిల్లలు, గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. తాము నివసిస్తున్న అడవిలో ఇంత వైవిధ్యమైన పక్షులు ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు. అడవిలో నివసించే పక్షులను కాపాడేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శైలజ రవి, గూడెం వాసులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ వినియోగంపై అధికారుల స్పెషల్ ఫోకస్. వాణిజ్య అవసరాల కోసం వాడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ. జిల్లాలో గ్యాస్ కొరత లేదని కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. ప్రభుత్వాల విధానాలతో అన్నదాతలకు తీవ్ర ఇక్కట్లు. అధైర్యానికి గురి కాకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని మాజీ మంత్రి జోగురామన్న సూచన. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబానికి పరామర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.